వెల్కమ్ టు త్రిలోక్య6600. మేము చేసే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో ఏంటంటే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ పెడతాను లెసన్ వైజ్గా. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఇంట్రడక్షన్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ బిజినెస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్. క్యారెక్టరిస్టిక్స్ అన్న ఫీచర్స్ అన్న రెండు ఒకటే, అట్లాగే దాని ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇట్లా చదువుతున్నాం అనుకోండి, బిజినెస్ అని, దానికి సంబంధించి మొత్తం రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చను ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ గుడ్ బిజినెస్ అని అడిగారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, బిజినెస్ అంటే ఏంటో డెఫినేషన్ రాసి తర్వాత మ్యాటర్ రాస్తే చూడడానికి బాగుంటుంది, మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రేడ్ డెఫినేషన్. దాంట్లో టైప్స్, ఫీచర్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఎయిడ్స్ టు ట్రేడ్, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ డిస్టింగ్విష్ అమాంగ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ట్రేడ్ టైప్స్, ఇండస్ట్రీ టైప్స్, ఈ కామర్స్ గురించి కూడా ఇంకో క్వశ్చన్ ఉంది. దాంట్లోనే ఇంపార్టెన్స్ ఆఫ్ కామర్స్ అడిగారు కదా అనేసి జస్ట్ అలా ఆన్సర్ రాసేయకోకుండా డెఫినేషన్ ఏంటో రాసేసి తర్వాత ఇంపార్టెన్స్ రాస్తే బాగుంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ లెసన్కి సంబంధించి ఈ క్వశ్చన్స్. సెకండ్ లెసన్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. దీంట్లో పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్, కైండ్స్ ఆఫ్ పార్ట్నర్స్. నెక్స్ట్ సోల్ ప్రొప్రైటర్షిప్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్, పార్ట్నర్షిప్కి, సోల్ ప్రొప్రైటర్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ గురించి, దాని యొక్క బెనిఫిట్స్, ప్రాబ్లమ్స్. అలాగే డిఫైన్ ఎనీ 10 ఎంఎన్సి నేమ్స్ అని కూడా ఇస్తున్నారు, అంటే ఒక 10 ఎంఎన్సి కంపెనీస్ నేమ్స్ కూడా మీరు చూసుకొని ఉండండి. తర్వాత జేహెచ్ఎఫ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అన్డివైడెడ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ, ఇది సెకండ్ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెసన్ కంపెనీ ఇన్కార్పొరేషన్. దాంట్లో ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంఓఏ అండ్ ఏఓఏ అంటే మెమరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. మెమరాండం ఆఫ్ అసోసియేషన్లో క్లాజెస్ కూడా చూసుకోండి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ చదివేటప్పుడు దాంట్లో కంటెంట్స్ కూడా చూసుకోండి. తర్వాత కంపెనీస్ టైప్స్, మరి దానికి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీ, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ప్రాస్పెక్టస్, దాంట్లో ఉండే కంటెంట్స్, ప్రమోటర్స్, వాళ్ళ టైప్స్, ఇది థర్డ్ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్. ఫోర్త్ లెసన్ వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. దాంట్లో క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ 14 ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్స్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, ప్రాసెస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. తర్వాత ప్లానింగ్, కంట్రోలింగ్, డెసిషన్ మేకింగ్. ప్లానింగ్లో స్టెప్స్, ఈ డెసిషన్ మేకింగ్, కంట్రోలింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఫీచర్స్ అన్నీ చూసుకోండి, ఆ కాన్సెప్ట్స్ వైజ్ చూసుకోండి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డెలిగేషన్ అండ్ డీసెంట్రలైజేషన్, ఇదొక క్వశ్చన్. మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ లైన్ ఆర్గనైజేషన్, ఈ క్వశ్చన్ కూడా ఒక 2-3 ప్రీవియస్ పేపర్స్లో ఉంది, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్కి సంబంధించి ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది లెంతీ చాప్టరు బట్ ఇంపార్టెంట్, దీని నుంచి బాగా కాన్సెప్ట్స్ అయితే ఈజీగా ఉంటాయి, చూడడానికి కొంచెము జనరల్గా ఉంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అండ్ ఇట్స్ స్టేజెస్, మార్కెటింగ్ అండ్ ఫంక్షన్స్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ టు ది ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, హెచ్ఆర్ఎం ఫ్యాక్టర్స్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫ్యాక్టర్స్, ప్రైజింగ్ పాలసీ. ఇది చదువుకోండి, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.